హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం లబ్ధిదారులకు ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఇంకో 10 రోజుల్లో మనకి ఈ పథకానికి సంబంధించి తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు. అయితే తాజాగా ఈ లిస్టులో ఉన్నవారికి మాత్రమే మనకి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ కానున్నాయి. అలాగే చాలా మంది ఇంకా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోకపోవడంతో ఈ పథకానికి అనర్హులుగా భారీగా ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకి తల్లికి వందనం పథకంపై తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ ఏంటి, ఎప్పటి నుంచి తల్లుల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి, అర్హుల లిస్టులో మన పేరు ఉండాలంటే ఏం చేయాలి, ముందుగా ఏ పాఠశాలకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఖాతాలో వేయనున్నారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వారు ముందు వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మనకి షేర్ సింబల్ అయితే ఉంటుంది. షేర్ సింబల్ బాణం గుర్తు మాదిరి ఉంటుంది. ఈ షేర్ ద్వారా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, అలాగే తల్లికి వందనం పథకం లబ్ధిదారులందరికీ షేర్ చేయండి. అప్పుడు అందరూ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉపయోగించుకుంటారు. ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకి సూపర్ 6 స్కీమ్స్ లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేస్తుంది. ఈ పథకం కింద పాఠశాలకు వెళ్లే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులందరూ తల్లుల బ్యాంకు ఖాతాలో 15,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. అయితే గతంలో మనకి ఏంటంటే ఒకరికి మాత్రమే తల్లికి వందనం కింద డబ్బులు జమ చేసేవారు గత ప్రభుత్వంలో. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే పాఠశాలకు వెళ్ళి చదువుకుంటున్న వారైతే ఖచ్చితంగా అందరికీ ఈ పథకం కింద 15,000 రూపాయలు అయితే జమ చేయనున్నారు. తరాల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థకు పటిష్టమైన పునాదులు వేస్తున్నారని మంత్రి సవిత వెల్లడించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఈ 15,000 రూపాయలు ఒకే విడతలో ఇవ్వాలా లేదా ఇన్స్టాల్మెంట్ల రూపంలో చెల్లించాలని తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో అయితే చర్చించారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా ఇన్స్టాల్మెంట్ల రూపంలో ఇస్తే బాగుంటుందని పలువురు మంత్రులు తెలియజేశారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎటువంటి ఆలోచన లేకుండా విద్యార్థులందరికీ ఒకేసారి ఈ 15,000 రూపాయలు తల్లుల బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు. అయితే ఇన్స్టాల్మెంట్లలో ఇస్తారా లేదా ఒకే విడతలో ఈ పథకం డబ్బులు విడుదల చేస్తారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఇక చాలా మందికి మనకి పాఠశాలలు తెరిచే లోపు ఈ పథకాన్ని అమలు చేయాలని ఏపీ రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇక పాఠశాలలు తెరిచేలోపు ఈ పథకం కింద డబ్బులు జమ చేస్తే పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు పుస్తకాలు, అలాగే యూనిఫామ్ ఖర్చులు ఉంటాయి గనుక ఆ సమయంలో ఈ పథకం డబ్బులు వారికి ఎంత. ఈ తల్లికి వందనం పథకానికి గాను 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకి బడ్జెట్ లో 9,407 కోట్లు ఈ పథకానికి కేటాయించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో 81 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా వారిలో 69,16,000 మంది విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా తేల్చారు. దాదాపు 12 లక్షల మందికి పైగా ఈ పథకం అయితే వర్తించదు. ఇందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక కారణాలను అయితే వెల్లడించింది. ఇక ఈ పథకానికి సంబంధించి మనకి జూన్ 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అర్హుల గల తల్లుల బ్యాంకు ఖాతాలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో వారందరికీ 15,000 రూపాయల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. ఇక గతంలో చాలా మందికి అర్హత ఉన్న డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇక ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉండడం, ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్తో లింక్ కాకపోవడం, అలాగే ఆధార్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్తో ఈకేవైసీ చేసుకోకపోవడం. ఇక ముఖ్యంగా విద్యార్థులందరికీ ఈ పథకం రావాలంటే పాఠశాలలో 75% హాజరు తప్పనిసరి అని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక మీ పిల్లలు 5 ఏళ్ల నుంచి 15 లోపు వాళ్ళైతే ఖచ్చితంగా ఆధార్ సెంటర్కు వెళ్ళి బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోండి. చాలా మందికి బయోమెట్రిక్ అప్డేట్ వల్ల ఎర్రర్స్ అయితే వస్తున్నాయి. అలాగే మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా, ఒకవేళ మీరేంటే మీ అకౌంట్ ఏమైనా ఫ్రీజ్ అయిందా, ఫ్రీజ్ అయిన అకౌంట్లకు ఒకవేళ ఖాతాలో డబ్బులు జమ వేస్తే మీకు ఇన్యాక్టివ్గా ఉంటుంది కాబట్టి డబ్బులు రావు. మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి.
అప్పుడు మాత్రమే ప్రభుత్వం డబ్బులు విడుదల చేయగానే నేరుగా మీ ఖాతాలోకి డబ్బులు అయితే జమ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీకు ఈ పథకానికి సంబంధించి మీ ఖాతాలో ఎంత డబ్బులు జమ కానున్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.